మరి స్పెషల్గా ఏమి వండుతానో అది చెప్పు. స్పెషల్ ఏముంది కార్తీక మాసంలో అంతే అంటవా? ఏం లేదు. సరే, ఇక్కడికై టమాటా వండుకోవాలి. ఇప్పుడు తినాలి. పొద్దున టమాటా కూర వండితే అయిపోయింది. ఇప్పుడు ఆకలిస్తుంది. అవును, టకటక వండుకొని తినాలి. కాలుతాంది. వేసి మిర్చి వేయవా? పచ్చిమిర్చి వేయవా? ఆనియన్స్ వేయకు. వేయను. ఓ, ఇది నైట్ వరకు ఉంటుంది అనుకుంటానవా? అబ్బా, ఎప్పటికప్పుడు ఉడగొడతారు. అమ్మో, నా ఫోన్ మీద పడుతుందా ఏంది? ఫస్ట్ వేయవా? ఫస్ట్ తర్వాత వేస్తావా? ఎంత ఘోరంగా వినబడుతుందో ఈ సౌండ్. వీళ్ళు బడి నుంచి వస్తారా? రాగానే ఒకసారి తినేస్తారు. మళ్ళా 7కి ఒకసారి తింటారు. వాళ్ళ డాడీ వచ్చినాక 8:30కి ఒకసారి తింటారు. మళ్ళీ నైట్ పడుకునే ముందు 10కి ఒకసారి తింటారు. తింటూనే ఉంటారు. కోడి పెంచినట్టు. నువ్వు ఎంత కూర వండు అయిపో. నైట్ టమాటా కూర వండినా క్షణాల్లో ఉడగొట్టిల్లు. మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీ ఏమో అది కర్రీ పాయింట్ కానికి సాంబార్ తెచ్చిండు. ఆ సాంబార్ ఉడగొట్టిల్లు. వంకాయ కూర తెచ్చిండు, అది ఉడగొట్టిల్లు. ఓ అమ్మా, లాస్ట్కి నేను పాలు తాగిన, ఒక గ్లాసులో పాలు తాగి పడుకున్నా. ఇంకా నాకు లేదు కూర. వీళ్ళు సాంబార్ తెచ్చిల్లు కానీ అందులో ఆనియన్స్ ఉన్నాయి. నైట్ వంకాయ కూరలో కూడా ఆనియన్స్ వేసిల్లు. ఇక నేను తినలేదు, పాలు తాగేసిన. డాడేమో నేను ఎన్నిసార్లు అదేను, ఇప్పుడు మళ్ళా పోనా, ఇప్పుడు 10 సార్లు గునుగుతాండు. ఇక అవసరం లేదులే, నేను పాలు తాగేస్తాను. పాలు వేడి చేసిన, గ్లాసెడు పాలు తాగిన, కడుపు నిండిపోయింది. మళ్ళీ ఇంకా కారాబుక్కిళ్ళు తెలుసా? కడుపునే ముందు కారాబుక్కిళ్ళు నువ్వు ఇచ్చినావు అప్పాలు. అప్పాలేమో అప్పాలు ఇయ్యి ఎవరైపోగొట్టలు. నా కొడుకు వాడు రాగానే వాడు బుక్కిండు. మళ్ళీ అప్పాలు ఇయ్యి అని మళ్ళీ అడుగుతాండు. ఏందో కడుపో చెరువో. అల్లం వేయద్దిగా, అల్లం కూడా తినట్లే మేము. ఇంకెన్ని రోజులు ఉందబ్బా? 10 రోజులు కదా. 1st తారీఖు అనుకుంటా మాస. నాకు కూడా ఐడియా లేదు. ఇవాళ 20 కదా, 18. 20 అంటే ఇంకో 10 రోజులు ఉంది అంతే. మనం తొందరగా పోయిరా వాళ్ళట్లయితే భద్రాచలం. నువ్వు అది చిక్కుడుకాయ కూర నాలో, నూనె కూర నాలో గంట నూనె పోతావా చెప్పు? అవి కొంచెం ఇలా అనగానే అలా పడిపోయింది. ఇక సాయంత్రం వరకు ఇక మొహంల నుంచి ఇక నూనె కడతా ఉంటది. ముఖం జిడ్డు అయి మళ్ళా రేపటికేమో ఇక మొత్తం ఇక ఇక ఏమంటారు మొట్టి వాళ్ళు వస్తూనే ఉంటాయి. ఇక పింపుల్స్ వస్తూనే ఉంటాయి. ఏమో మరి అట్లా చేయి జారిపడ్డాయి. కొంచెం ఎక్కువపడ్డది అంతే. 2 కూరల నూనె 1 కూర వండుతాను అంతే. అది ఇంకా మా అమ్మ అయితే ఇగో ఇంత పోతుంది తెలుసా నూనె. కొంచెం ఇట్లా పోసేది కదా పప్పుచారు, మనం ఇట్లా కలిపితే ఎట్లా కదులుతుంది పప్పుచారు, అట్లా పోతుంది మా అమ్మ నూనె తెలుసా. అమ్మో ఏం తింటది, కుప్పలు పోతుంది మా అమ్మ నూనె తింటే. ఇప్పుడు టమాటా ఎత్తవా? వేసి చిక్కుడుకాయ కూర రాని వాళ్ళు చూసి నేర్చుకోండి. గట్ల కలుపుతారా? చిక్కుడుకాయ టమాటా ఇవాళ రాను. నేను అట్లా చెయ్యను. పైన పెడతావా? ఇవన్నీ అటు ఇటు జరిపి మధ్యలో టమాటాలు వేసేసి కొంచెం ఉప్పు జల్లితే గుజ్జు ఉడుకుతుంది. ఇట్లా కూడా వేసుకోవచ్చు. సర్లే, ఇది కళ్యాణి కూర కదా, ఇది ముస్లి కూర. స్పూన్ లేదుగా, అందులో ఉంటది. మొన్న వ్రతం రోజు అన్ని దోమలే, అప్పుడు పడేసిన. ఇది షాపు కారం తెలుసా? ఏమో నాకు ఏడ మిగులుతాంది కూర చెప్పు. పొద్దుగాల కూర వీళ్ళు మెక్కి వీళ్ళ బాక్సులు పెట్టి అయిపోతుందా? ఇక సర్లే, ఒక పూట తింటానే కారం దని తినేస్తానా. మళ్ళీ సాయంత్రం వంట చేస్తే ఆ కూర మిగిలియట్లేరు. నాకు ఉదయం సాయంత్రం కారమే అయిపోతుంది తెలుసా. పచ్చడి చేస్తే ఆ పచ్చడి ఒడిచే వరకు ఒక యుద్ధం, ఒక పచ్చడి పోటీలాగా ఆ పచ్చడిని కూడా ఓడగొడతారు. ఉసిరికాయ పచ్చడి చేయాలి కలిగి
ఉసిరికాయ పచ్చడి చేయాలి. నేనైతే ఏ చాలు. కారం మరే కారం అది మొన్న వ్రతం రోజు మిగిలింది కదా, ఇక ప్యాకెట్ అందులో చేసేసిన. బాగుండు కదా. ఇక నాకు అంత ఐడియా రాలే. మీ కారం మస్తు కారం ఉంటుంది కదా. మాది సూపర్ ఉంటది, ఒక్క స్పూన్ చాలు అసలు మాది. అందులో కూడా లేదా శంషా? లేదు. ఇప్పుడు ఎత్తానా ఉప్పు? ఎస్. అబ్బో, ఎందుకంటే అది మొత్తం ఉడకాలి కదా. ఇప్పుడు బాగా ఉడుకుతుంది ఉప్పు వేసినాక కదా. ఇంత పెద్ద వీడియో చూస్తారంటావా? అయిపోయిందా కూర? అయిపోయింది, కట్ చేసి ఇక తిందామా? ఓకే, బంద్ చేసి. ఓకే, తింది. కర్రీ చూడడానికి బాగుంది, తినడానికి ఎట్లుంటుందో. తినొచ్చా కళ్యాణి? తినొచ్చు. కన్ఫర్మ్ అంటావా? అసలే సాయంత్రం మా వాళ్ళు బండి నుంచి వస్తారు. బాగుంటది. ఏమో నాకు భయం అవుతుంది, మస్తు ఆకలి అవుతుంది. బాగుందా? బాగుంది. అలా అల్లం వేయలే, అల్లం, కొత్తిమీర, ఉల్లిపాయ వేయలే, ఉల్లిపాయ ఏం వేయలే. కానీ ఇట్నే బాగుంది తెలుసా. అసలు నాన్ వెజ్, ఈ అల్లం వెల్లిపాయ ఇవన్నీ మానేసినాక నాకు మొట్టమొదలు తగ్గినాయి కదా. అవును, అంతకుముందు ఎట్లుండే, ఘోరంగా ఉండే. నువ్వు చికెన్ తిను, తెల్లారే బొట్టమలు ఇట్లా వస్తాయి ఆ వేడికి వీటికి. అసలు 20 రోజుల నుంచి నా ముఖం కొంచెం మస్తు మారింది. అంతకుముందు ఎప్పుడు చిన్న చిన్న కురుపులు ఉండే కదా ముఖం మీద, ఇప్పుడు లేవు. చప్పగా ఏం లేదు కదా. లేదు కానీ నాకు అలవాటు మళ్ళీ పైనుంచి ఉప్పు చల్లుకోవడం. ఉప్పు ఎక్కువ తినద్దు, కోపం ఎక్కువ వస్తుంది. ఏం కాదు. నా కూర వేరేటోళ్ళు 2 తింటారు కదా. రొట్టె మీద ఇది నాకు ఒకటే రొట్టె. ఇప్పుడు అంటే ఇట్లా తినే వీడియోస్ చూస్తాను కానీ ఒకప్పుడు తినుకుంటూ మాట్లాడితే ఇరిటేషన్ వస్తుంది కదా, తిని మాట్లాడు అనేది. అది కూడా. నీ ఫేవరెట్ కర్రీ ఏంటిది? నాకు కాకరకాయ టమాటా ఇష్టం. గట్టిగా మాట్లాడు. కాకరకాయ టమాటా. అవునా? నా ఫేవరెట్ కాకరకాయ. నాన్ వెజ్లలో నేను చెప్తావు, అన్న తింటాం. నాకు చికెన్, నాన్ వెజ్. మటన్, ఫిష్ తక్కువ. నేను అసలు చిన్నప్పటి నుంచి మటన్ తినకపోయేది తెలుసా. మా చెల్లె కూడా తినదు. నేను ప్రెగ్నెంట్ అయినాక మా పండు కడుపులో పడ్డాక మేడం తినమన్నది, మటన్ కీమా తినమన్నది. అప్పుడు మా ఆయన కష్టంగా వండి తిను అని తినిపించేది. అస్సలు తినకపోయేది. చికెన్ ఏమో వేడి అనేది. డెలివరీ అయినాక కూడా మటనే తినమనేది, చికెన్ తినక అనేది. చికెన్ మరి వేడి కదా. చికెన్ కూడా కర్రీ కంటే నాకు ఫ్రై ఇష్టం. కర్రీ అంతా తినబుద్ధి కాదు, ఫ్రై మాత్రం బాగా ఇష్టం. ఫిష్ కూడా ఫ్రై ఇష్టం. మా హర్షికైతే చేపలు ఉంటే బాగా ఇష్టం. మా హర్షితకి కాకరకాయ కాకుండా వేరే కూర అంటే టమాటా కూర. వేరే కూర అంటే టమాటా కూర. ఫస్ట్ టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఓ 2-3 ఆనియన్స్ కట్ చేసి, ఓ 5-6 టమాటాలు. ఆనియన్స్ ఎక్కువ ఇస్తా. మళ్ళీ తర్వాత ఎగ్గు, ఉల్లికాడలు ఉంటాయి కదా, అది బాగుంటుంది. ఉల్లాకులు, ఎగ్గు ఉల్లాకులు బాగుంటుంది. ఇంకా అంతే. ఇక నచ్చందంటే క్యాబేజీ, అవి ఉంటాయి కదా, క్యారెట్ కూరలు అవి అస్సలు. క్యారెట్ ఫ్రై బాగానే ఉంటుంది. మా రాహుల్కి బాగా ఇష్టం అది. మా పండుగాడికి క్యారెట్ ఫ్రై ఇష్టం, పాలకూర ఇష్టం, పప్పు ఇష్టం, సాంబార్ ఇష్టం. ఇదే సాంబార్ కూడా బాగానే ఉంది. సాంబార్ బాగా చేస్తాను.